సో నేను నా కొన్ని కపుల్ ఆఫ్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకుంటానండి. సో నేను కొలాజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో నేను అంటే ఇమేజ్ సైజ్ అనేది నేను కన్సిడర్ చేయట్లేదు. అంటే ఒకటే గ్రాఫిక్స్ లో నాకు ఒక 4-5 ఇమేజెస్ కావాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. ఆ ఏదైతే సైజ్ గురించి. సో నేను కొన్ని కపుల్ ఆఫ్ ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఏం చేస్తున్నానంటే వీటితో ఒక కొలాజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి బేసిక్గా కావాల్సిన ఒక ప్రిపరేషన్ అనేది నేను చేసుకుంటాను. లైక్ వీటిలన్నిటిని ఎలాగా ఇన్సర్ట్ చేయాలి ఏంటి అనేది. సో నేనేం చేస్తానంటే ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకొని ఒక కలర్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ కొలాజ్ అనేదాన్ని ఇట్లా ఈ షేప్ని నేను ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. 1 2 3 4 అండ్ 5. 1 2 3 4 5 అంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క పార్ట్ లోపల ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేనేం చేస్తానంటే సార్ యా మ్యామ్. అది ఎలా చేశారు సార్? ఒకసారి చూపించరా సార్? లైన్స్ కాపీ పేస్ట్ చేశారా? ఎలా సార్ అది? కాపీ సో ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసుకున్నానండి. దాన్ని కంట్రోల్ T చేసి నేను ఇట్లా రొటేట్ చేశాను. రొటేట్ చేసి పెద్దగా చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేశాను. దీన్ని నేను ఆల్ట్ పట్టుకొని నేను డ్రాగ్ చేశానండి. ఓకే సార్. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న కంట్రోల్ J కొట్టినా సరే డూప్లికేట్ అవుతుంది. ఓకే. సో ఆల్ట్ పట్టుకున్నా సరే అది డూప్లికేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు 1 2 3 4 5 లైక్ ప్యానల్స్ అనుకోండి. ఒక్కొక్క ప్యానల్లో ఒక్కొక్క ఇమేజ్ నేను ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే ఎలా చేయొచ్చు అంటే
అయితే మాన్యువల్గా ఒక్కొక్క ఇమేజ్ని పెట్టేసి కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. ఏంటంటే మనం దాన్ని పవర్ క్లిప్ కూడా చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా ఇమేజెస్ పెట్టి కట్ చేస్తాను. సో ఐ విల్ ప్లేస్ లింక్డ్ ఫస్ట్ ఇమేజ్. ఐ విల్ గో టు సో నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఇమేజ్ లోపట నేను ఒక్కొక్క పార్ట్ తీసుకుంటున్నాను. సో నేను దీన్ని ఆ, ఈ ఇమేజ్ని రాస్టరైజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇమేజ్ని కట్ చేయాలంటే ఇమేజ్ అనేది ఫోటోషాప్ లోపట ఆబ్జెక్ట్ లాగా, అది వెక్టర్ లాగా వస్తుంది కాబట్టి, సారీ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది కాబట్టి నేను దీన్ని కట్ చేసుకోవడానికి రాస్టరైజ్ చేశాను. చేసి ఈ పార్ట్ని ఏదైతే ఉందో ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుని రెస్ట్ ఆఫ్ పార్ట్ని అంతా కంట్రోల్ ఇన్వర్స్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐ విల్ గో టు सर क्या सर हुआ? ये नॉर्मल कटआउट करना है सर, मतलब सिंपली कटआउट करना है इसको। कट करना है? तो ये जो ये- इमेज है हाँ ये तो बड़ा इमेज है ना, तो बड़ा हाँ सर, इमेज से ये एक पार्ट ले रहा हूं मैं। तो इसको मैंने क्या उसको किया, पेन टूल लिया, पेन टूल से उसको सेलेक्ट किया, इसको कंट्रोल एंटर मारे तो सेलेक्ट होता। तो मैंने क्या किया, ये पार्ट होना है, बाकी का पार्ट नहीं होना है मेरे को। मैंने कंट्रोल इनवर्स किया, सिलेक्शन को डिलीट कर दिया। ओके ठीक है, ओके और मैं अगेन ये प्रोसेस कंटिन्यू कर रहा हूँ। ये दूसरा इमेज ले रहा हूँ, दूसरा इमेज लिया, इसको बड़ा किया और यहाँ पे वैसा ही। तो नहीं, इसको रेस्टराइज कर रहा हूँ, तो फिर से मैं इसको सेलेक्ट कर रहा हूँ, कंट्रोल एंटर मारा तो कंट्रोल इनवर्स किया, डिलीट किया। ओके सर। तो ये हो गया। और अगेन आई विल गो टू अनदर, आई विल डाउन, आई विल इंपोर्ट अनदर पिक्चर। इसमें से इंक्रीज किया साइज, again rasterize, again select with pen tool, control enter, shift inverse, delete. Again I'll go to another, I'll download another picture. Control enter, shift inverse, delete. Sorry, rasterize, shift delete, enter. तो ये how एक हो गया। I'll import last picture, this. Rasterize,
పెన్ టూల్, కంట్రోలర్ ప్లస్ డిలీట్. సో ఇక్కడ మనకి ఒక గ్రాఫిక్స్ అనేది తయారైపోయింది, సమ్ జిమ్ రిలేటెడ్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో 5 ఇమేజెస్ ఉన్నాయి, 5 ఇమేజెస్ కూడా కొలాజ్లో ఉన్నాయి. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అనుకుంటే, సపోజ్ ఇక్కడ ఏదైనా మనం ఒక మంచి కోట్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింప్లీ అగైన్ విల్ గో టు ఫ్రీ పిక్. సో ఇది ఒక వెక్టర్ డౌన్లోడ్ చేసుకుందాము. వెక్టర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని గ్రాఫిక్స్ లోపల అంటే ఆ ఫోటో లోపల ఇన్సర్ట్ చేసుకుందాము. సో ఇది అంటే ఇది కొంచెం గ్రంజ్ టెక్స్చర్ లా ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలి, ఇది నేను ఏం చేస్తున్నానంటే ఇలిస్ట్రేటర్ లోంచి పికప్ చేసుకుంటున్నాను. ఇది ఎలాగ ప్రాసెస్ అనేది మీకు తర్వాత చెప్తాను. అది సింప్లీ ఇది కాపీ చేసుకుంటాను, నేను పేస్ట్ చేస్తాను. ఇది నేను టాప్ లేయర్ లో పెట్టుకుంటాను. అది సింప్లీ దీని ఒపాసిటీ తగ్గిస్తాను. సో ఇలా నేను ఒక అంటే ఒక కపుల్ ఆఫ్ ఇమేజెస్ తో కొలాజ్ చేసుకున్నాను. దానిపైన ఒక కంటెంట్ కూడా క్రియేట్ చేసుకున్నాను. కంటెంట్ క్రియేట్ చేసుకుని సో ఇంకొక అంటే ఇంకా కూడా నాకు ఏదో కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంకొక కోట్ కానీ ఇంకొక ఇది కానీ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది కూడా అగైన్ ఇది కూడా వెక్టర్ కాబట్టి నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకుని ఆ ఆ టెక్స్ట్ మాత్రమే నాకు తీసుకుంటాను నేను. సో నేను దీన్ని ఇలిస్ట్రేటర్ లోనే ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ టెక్స్ట్ మాత్రమే తీసుకుంటాను. సారీ, ఇది ఫాంట్ మిస్ అయింది. సో నేను ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాపీ చేసుకుంటున్నాను. ఐల్ గో ఫోటోషాప్, మళ్ళీ అగైన్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని లైక్ ఇది నాకు ఇక్కడ అంటే బ్లాక్ కలర్ లో కనిపించట్లేదు కాబట్టి సింప్లీ ఐ పుట్ సమ్ కలర్ బిహైండ్ దిస్. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ న్యూ లేయర్. సో ఇట్లా నేను దీన్ని ఒపాసిటీ ఒక 50% తగ్గిస్తున్నాను.
60% పెడుతున్నాను. ఇలా నేను ఒక గ్రాఫిక్స్ అనేది తయారు చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే కొన్ని కపుల్ ఆఫ్ ఇమేజెస్ తీసుకున్నాను. వాటిలన్నిటిని కొలాజ్ చేశాను. కొలాజ్ చేసి ఇక్కడ ఒక కంటెంట్ తీసుకున్నాను. కంటెంట్ తీసుకుని దాన్ని కంటెంట్‌ని ఇక్కడ కొన్ని అంటే చూడగానే మరీ బోరింగ్‌గా గాకుండా కొంచెం కంటెంట్ టెక్స్ట్ యాడ్ చేశాను. అలాగే ఇంకొక 2 టెక్స్ట్ యాడ్ చేశాను. అది నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌తో కనిపించట్లేదని చెప్పేసి దాని వెనకాల ఒక గ్రే కలర్ వేశాను. దీంతో మ్యాచ్ అయ్యేలాగా ఇలా నేను ఒక గ్రాఫిక్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం ప్రింట్ సైజ్ ఎంత ఉందనేది. చూడండి ఈ ప్రింట్ సైజ్ అనేది మనకి బ్యూటిఫుల్‌గా సరిపోతుంది. సో, ఎక్కడ గూడా పిక్సెలేట్ అవ్వలేదు. టెక్స్ట్ గూడా బాగా కనిపిస్తుంది. అండ్ ఏ పార్ట్ గూడా మనకి పిక్సెలేట్ అవ్వలేదు. అండ్ టెక్స్ట్ పార్ట్ గూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో సో ఇది గూడా మనం కొలాజ్ చేసుకున్నాం. ఎందుకంటే కొలాజ్ చేసుకున్నా కూడా అది ఇమేజ్‌నైతే మనం బాగా స్ట్రెచ్ చేయలేదు గాబట్టి, ఇవి మనకి ఎగ్జాక్ట్‌గా మనకి క్లారిటీ అనేది వచ్చింది. సో, యాజ్ ఇట్ ఈజ్ మామూలు ఫోటోలో తీసుకున్నట్టు ఇమేజ్ అనేది క్లారిటీ వచ్చింది మనకి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ చేసుకుంటాను. సో, దీనిపైన ఒక వాల్ ఇమేజ్ తీసుకొని దాన్ని మాకప్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ నాకు 2 వాల్స్ ఉన్నాయి. సో, దీన్ని ఏం చేద్దామంటే ఒక వాల్ పైన ఒకటి, ఒక వాల్ పైన ఒకటి మాకప్ చేద్దాము. సో, ఫస్ట్ మార్నింగ్ ముందు చేసిన గ్రాఫిక్స్ నేను కాపీ చేసుకుంటున్నాను. అది డిఫాల్ట్‌గా దీంట్లో ఉంది కాబట్టి. సో, దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఇక్కడ మాకప్ చేస్తున్నాను. అగైన్ ఇప్పుడు చేసిన ఈ వాల్ గ్రాఫిక్స్ ఉంది కాబట్టి దీన్ని నేను అగైన్ ఐ విల్ సింప్లీ స్నిప్ చేస్తున్నాను. కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. I'll simply multiply అండ్ ఈ లేయర్ని కూడా సింప్లీ మల్టిప్లై అంటున్నాను. సో, చూసారా ఇక్కడికి నార్మల్‌గా వాల్ ఉన్నదానికి మాకప్ చేసిన దానికి కూడా ఒక యాంబియన్స్ అనేది తేడా వస్తుంది. సో, ఇదండి ప్రొసీజరు. మాకప్ చేయడానికి ఇది ప్రొసీజర్ అండ్ గ్రాఫిక్స్ తయారు చేయడానికి ఇలా మనం అంటే మన రిక్వైర్మెంట్‌ని బట్టి, క్లయింట్ టేస్ట్‌ని బట్టి మన ఏమంటారు మన క్రియేటివిటీని అండ్ మన టెక్నికల్ స్కిల్స్ ఉపయోగించి ఇలా మనం డిజైన్ చేసుకుంటాము. సో, ఇందులో మనం అన్ని ఇమేజెస్ యూజ్ చేసాము. అన్ని ఇమేజెస్ యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకవేళ ఈ
మనం యూజ్ చేసిన ఇమేజ్ ఎక్కడైనా పిక్సలేట్ అవుతుందా? ఎందుకంటే ఇన్ని ఇమేజెస్ లోపట 1, 2, 3, 4 ఈ 4 ఇమేజెస్ బాగుండి ఏదైనా ఒక ఇమేజ్ పిక్సలేట్ అయినా కూడా మొత్తం టోటల్ గ్రాఫిక్స్ అనేది అంటే దాని అందం అనేది పోతుంది. ఎందుకంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే క్లారిటీ, ఒకటే రెజల్యూషన్తో ఉంటే, అంటే మంచి క్వాలిటీతో ఉంటేనే గ్రాఫిక్స్ అనేది దాని పర్పస్ అనేది సర్వ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్రాఫిక్స్లో కూడా చాలా అంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి సుమారుగా 100 రూపీస్, 160 రూపీస్ ఉంటుంది కాబట్టి చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి మనం చేసే చిన్న అంటే మనం తీసుకునే ఇమేజ్ కానీ లేకపోతే మనం చేసే డిజైన్ కానీ చాలా క్లారిటీగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా రిప్రజెంట్ అవ్వాలి. ఏంటంటే క్వాలిటీ లేకుండా చేసినట్టయితే అది ఈ ఇమేజ్ మొత్తం ఇమేజ్లో ఏ ఇమేజ్ మనకి క్లారిటీ లేకపోయినా కూడా మొత్తం అది ఇట్స్ బ్యాడ్ ఇది అవుతుంది అనమాట. అంటే బ్యాడ్ డిజైన్ అవుతుంది అండ్ అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మోకప్ అనేది ఇలా చేయాలండి. డిజైన్ అనేది మనం ఇట్లా 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 తయారు చేసుకోవాలి. సో ఓకే అండి, అర్థమైందండి? సెకండ్ అర్థమైంది సార్. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఫస్ట్ ఏది మేడం? అదే యూఆర్ఏ లిమిటెడ్ ఎడిషన్ అని ఫస్ట్ ఒక ఇదా? ఫస్ట్ ఇమేజ్ అదే ఆ డాక్యుమెంట్ సైజు మార్చారు కదా, అక్కడ కొంచెం అర్థం కాలేదు. డాక్యుమెంట్ సైజ్ నేనేం మార్చలేదండి. నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నేను నా దగ్గర ఉన్న ఇమేజ్ వచ్చేసి ఇది కదా. సో దీన్ని నేను ఇమేజ్ సైజ్ చూసానండి. నాకు ఇమేజ్ సైజ్ వచ్చేసి 23 ఇంచెస్ బై 15 ఇంచెస్ ఉంది అండ్ రెజల్యూషన్ 300 ఉంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ప్రింటింగ్ కి, మామూలు డిజిటల్ ప్రింటింగ్ కి రెజల్యూషన్ మనకి 100 సరిపోతుంది. సో అంటే దీన్ని నేను 3 times నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీని సైజు. సో ఇది 2 feet లో సైజ్ ఉంది అంటే 24 inches లో దీని విడుతుంది. దాన్ని నేను ఏం చేశానంటే 100/80 చేశాను. అంటే 4 times పెంచాను అంతే. అంటే 4 times పెద్ద వాల్. అంటే ఇప్పుడు మీరు సపోజ్ అప్రాక్సిమేట్లీ ఇదే ఇమేజ్ మీరు మీ ఇంట్లో ఎక్కడైనా వాల్ మీద మీరు ప్రింట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఒక 100 inches అంటే 8 feet, 8.5 feet వాల్ అనుకుందాం అనుకోండి. 8.5 feet వాల్ అండ్ హైట్ వచ్చేసి ఒక 70 inches, 6 feet, 6/8 వాల్ ఉందనుకోండి. దాని మీద ప్రింట్ చేసుకోవాలంటే ఇమేజ్ వస్తుందా లేదా అని చెక్ చేశాను నేను. సో నేను దీంట్లో నేనేం చేశానంటే ఒక టెక్స్ట్ యాడ్ చేసుకున్నానంటే ఇది కొంచెం ఇమేజ్ అనేది చాలా ఇమేజ్ ఒక్కటే ఉంది కదా, ఫోటో ఒకటే ఉంది కదా, దీంట్లో కొంచెం ఇన్స్పిరేషన్ 2 కోట్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అంతే. దాన్ని డ్రాగ్ చేశాను అంతే. డ్రాగ్ చేసి సైజ్ సెట్ చేశాను. నేను సేవ్ చేయలేదు ఇది. ఓకే, సో దీన్ని నేనేం చేశానంటే 100 inches by 80 inches, 100 రెజల్యూషను, CMYK మోడ్ తీసుకున్నాను. దీన్ని సింప్లీ డిజైన్ చేసిన తర్వాత దీన్ని నేను ఇందులోంచి డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి దీన్ని పెద్దగా చేశాను అంతే. ఇలా పెద్దగా చేశానండి అంతే. అదే 4 times ఇంక్రీజ్ చేశారు కదా, అది అక్కడ అంటే మనకి ఇప్పుడు 100 వస్తుంది కదా, న్యూ డాక్యుమెంట్ లో చేయాలా లేదా అన్నది న్యూ డాక్యుమెంట్. ఓకే, న్యూ డాక్యుమెంట్ లోనే చేయాలండి. న్యూ డాక్యుమెంట్ లోనే చేయాలి. సో దీంట్లో చేయలేరు మీరు న్యూ డాక్యుమెంట్. అందుకనే నేను ఏం చేశాను, వీటిని గ్రూప్ చేసి గ్రూప్ మొత్తాన్ని తీసుకున్నాను. గ్రూప్ చేసిన తర్వాత మళ్ళీ అన్గ్రూప్ చేయాలి అంటే ఏ ఆప్షన్ ఇచ్చేయాలి సార్? అన్గ్రూప్ చేయాలి అంటే ఇక్కడ కాదు సార్ అనేది, మీరు అడోబ్ ఫోటోషాప్ లో మొత్తం చేసేది గ్రూప్ చేశారు కదా, లేయర్ 0, 1, 2. ఇక్కడ ఉంటుంది మేము రైట్ క్లిక్ చేస్తే డిలీట్ గ్రూప్ అని ఉంటుంది. డిలీట్ గ్రూప్ అని అంటే ఇక్కడ అడుగుతుంది అనమాట, గ్రూప్ అండ్ కంటెంట్సా, గ్రూప్ ఓన్లీనా. సో గ్రూప్ ఓన్లీ అంటే ఆ ఫోల్డర్ ఒకటి, గ్రూప్ రెండింటిని మర్జ్ చేసిన ఫోల్డర్ ఒకటి డిలీట్ అవుతుంది. గ్రూప్ అండ్ కంటెంట్స్ అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈవెన్ మీరు మామూలు కీబోర్డ్ పైన డిలీట్ ప్రెస్ చేసినా డిలీట్ అయిపోతుంది గ్రూప్.
లైక్ మనకి ఇక్కడ రీసైకిల్ బిన్ ఉంది కదా, దీన్ని చేసినా సరే ఇది అడుగుతుంది. గ్రూప్ అండ్ కంటెంట్సా, గ్రూప్ ఓన్లీయా? గ్రూప్ అండ్ కంటెంట్స్ అంటే మొత్తం గ్రూప్, అందులో ఉన్న ఇమేజెస్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకే సార్. చెప్పినానా? మీరు ఫ్రీ పిక్ లో డౌన్లోడ్ చేస్తున్నారు కదా సార్ ఇమేజెస్, ఆ, ఆ. అలాగే నేను కూడా ఫ్రీ పిక్ లో డౌన్లోడ్ చేస్తుంటే ఫుల్ గా వాటర్ మార్క్ వచ్చేస్తుంది సార్. వాటర్ మార్క్ వస్తుందా? ఎందుకు వస్తుంది? మొత్తం ఇమేజెస్ అంతా ఫ్రీ పిక్ అని చెప్పేసి వాటర్ మార్క్ వచ్చేస్తుంది సార్ నా దాంట్లో. ఆహా, నువ్వు ఇది డౌన్లోడ్ చేస్తున్నావేమో, అంటే ఈ స్నిప్ షాట్ డౌన్లోడ్ చేస్తున్నావేమో. ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. స్క్రీన్ కనిపిస్తుందా నీకు? ఇక్కడే డౌన్లోడ్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఫ్రీ పిక్ అంటే ఏంటంటే ఇది ఫ్రీ వెబ్సైటే, కానీ వీడు ఏం చేస్తాడంటే షటర్ స్టాక్ లాంటి ఇమేజెస్ కూడా ఇందులో పబ్లిష్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవడానికి, అంటే వీడు షటర్ స్టాక్, అడోబ్ స్టాక్, వేరే కంపెనీల ఇమేజెస్ కూడా ఇక్కడ వీడు పెడతాడు అనమాట. అంటే ఇది ఈ వెబ్సైట్ రన్ అవ్వడం కోసం వాడు ఏం చేస్తాడంటే వేరే వెబ్సైట్స్ లో ఉన్న పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడ చూపించి ఇక్కడ చూడు, ఇక్కడ ఆల్ అని కొట్టాం అనుకో. ఆల్ అని కొడితే ఇక్కడ కొన్ని వేరే షటర్ స్టాక్లకు, అడోబ్ స్టాక్, ఇవి కూడా ఇమేజెస్ కనిపిస్తాయి ఇందులో. సో ఒకవేళ మనం పర్చేజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడు, స్టార్ మార్క్, ఇది ఈ క్రౌన్ సింబల్ ఉంది చూడు, ప్రీమియం అని. ఇవి కొన్ని షటర్ స్టాక్ ఉంటాయి, కొన్ని వీడి ప్రీమియం డిజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే క్వాలిటీ బాగుంటుందని మనం డౌన్లోడ్ చేసుకుంటాము, అంటే ఫ్రీ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ. సో నువ్వు సపోజ్ ఇక్కడ కేటగిరీలోకి వెళ్ళి వెక్టర్స్ ఫ్రీ అని కొట్టావు అనుకో, ఓన్లీ ఫ్రీ మాత్రమే వస్తాయి. లెఫ్ట్ సైడ్ కేటగిరీ ఉంది చూడు, ఇక్కడ ఆల్ ఫ్రీ ప్రీమియం కొడితే ఇంకా అది దీన్ని కొడితే ఇంకా నీకు ఫ్రీ కొడితే ఫ్రీయే వస్తుంది. ఇంకా అందులో ఇంకా ఇది రాదు, వాటర్ మార్క్ రాదు. నువ్వు ఓన్లీ దాని స్క్రీన్ షాట్ డౌన్లోడ్ చేస్తేనే అది వస్తుంది అనమాట. నాకైతే అసలు ఓపెన్ కావట్లేదు. ఏంటి ఓపెన్ కావట్లేదు? ఫ్రీ పిక్ ఓపెన్ కావట్లేదు సార్ ఫోటోస్. ఎందుకు మేడం? యువర్ క్లాస్ కి బిఎండ్ అని వస్తుంది. నేను క్లాస్ సెట్ చేసినా కూడా అలాగే వస్తుంది సార్. ఏంటండి ఏంటి? యువర్ క్లాక్ ఈజ్ బిహైండ్ అని వస్తుంది సార్. క్లాక్? యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది సార్. అది ప్రైవేట్ కాదని వస్తుంది సార్. ఒకసారి ఫోటో పెట్టి చూడండి సార్. ఒకసారి పెట్టండి చూస్తాను. పెట్టండి సార్. ఓకే, ఇది మీ ఈ బ్రౌజర్ ఈ వెబ్సైట్ ని ఆపుతుందండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం బ్రౌజర్ మేడం ఇది? ఇది గూగుల్ సార్. క్రోమేనా? అవును సార్. ఓకే, ఇది యాంటీవైరస్ ఏం వాడుతున్నారండి? యాంటీవైరస్ లేదు సార్, ఇన్స్టాల్ చేయలేదు, మొన్న అయిపోయింది, మళ్ళీ ఇన్స్టాల్ చేయలేదు సార్. ఓకే, సో ఫైర్ వాల్ ఆపుతుంది యాక్చువల్లీ. ఫైర్ వాల్ పర్మిషన్ ఓకే అండి, ఒకసారి చూద్దాంలేండి ఇది. ఓకే సార్. సో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? अब्दुल, यस सर। समझ में आया? देखना पड़ता सर, फिर से एक बार देखना पड़ता। हाँ हाँ ठीक है, मैं देखा तो आता सर। हम्म, सर वो ये फोटोशॉप में करें ना सर? हाँ फोटोशॉप तो मैं देखा नहीं सर अभी। ओके, हाँ ठीक है। तो सेम कोरोला में भी कर सकते हैं, आज फोटोशॉप में सिखाया है। तो इमेजेस के साथ ग्राफिक्स कैसे बनाना वो सिखाया मैंने। ठीक है, मैं बाद में बोलता हूँ आपको। ओके। సో ఈ కొలాజ్ అంటే నిన్న కొంతమంది చేశారు కదా, ఫుడ్ కాన్సెప్ట్ కానీ లేకపోతే చేశారు కదండి. సేమ్ అట్లానే ఏవైనా మీకు ఒక కపుల్ ఆఫ్
మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే మీరు అంటే తీసిన ఇమేజెస్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా కొలాజ్ చేసి ఒక ఒక సపోజ్ ఒక 10x10 కానీ 12x10 కానీ ఫీట్ వాల్కి అంటే ఆ గ్రాఫిక్స్ అంటే ఆ ఫొటోస్ అన్ని కూడా మీరు ఇంట్లో పబ్లిష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ దగ్గర ఏమైనా ఫొటోస్ మంచి రెజల్యూషన్తో కొన్న ఫొటోస్ ఏమైనా ఉంటే ఇలా కొలాజ్ చేసి ఒక వాల్ అయితే డిజైన్ చేయండి. లైక్ సపోజ్ మీ ఇంట్లో సపోజ్ ఒక 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 వాల్ తీసుకోండి, దాని హైట్ విడ్త్ చూసుకొని మీ దగ్గర ఉన్న మంచి రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ ఉంటే దాన్ని ఈ 5-6 అనే కాదు, మీకు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక 20-30 ఇమేజెస్ అనే మీరు కొలాజ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటిని కూడా క్లమ్జీగా పెట్టుకొని ఒక మంచిగా డిజైన్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్, ఒకటి సెపియా టోన్లోని, ఒక బ్లాక్ అండ్ వైట్లోని, ఒకటి రెడ్ కలర్లోని అలా మంచి కోట్ పెట్టుకొని మీ మెమరీస్, హ్యాపీ మెమరీస్ లాంటివి ఏమైనా ఫొటోస్ లాంటివి ఏమైనా ఉంటే ఒకదాన్ని మంచిగా కట్ చేసుకొని, ఒకదాన్ని ర్యాండమ్గా కట్ చేసుకొని, కొన్ని పవర్ క్లిప్లో వేసుకొని అలా చేసుకొని ఒక వాల్ డిజైన్ చేయండి. మీ ఓన్ ఫొటోస్ కానీ లేకపోతే మీరు తీసిన ఫొటోస్ కానీ డిఎస్ఎల్ఆర్తో అయినా లేకపోతే మీ మంచి మొబైల్ కెమెరాతో అయినా సరే తీసి ఒక వాల్ డిజైన్ చేయండి. డిజైన్ చేసి దాన్ని రెజల్యూషన్ సరిపోతుందా లేదో చెక్ చేయండి. అండ్ దాన్ని మోకప్ కూడా చేయండి. మీ ఇంట్లో ఫోటోనే, ఆ వాల్ ఫోటోనే తీసుకుని మీ ఇంట్లోది దానిపైన దీన్ని మోకప్ చేసి పెట్టండి. సో ప్రాక్టీస్కి అంటే ప్రాక్టీస్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా తెలుస్తుంది అంటే ప్రింట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ కొలాజ్ ఎలా చేయాలి, ఇమేజ్ సైజ్ ఎట్లా చూడాలి, క్వాలిటీ ఎట్లా చెక్ చేయాలి. ఫోటోషాప్లో చేయండి. కొరల్ డ్రాలో అంటే మీకు అంత అంటే ఇవాళ యాక్చువల్ అనుకున్నది ఏంటంటే ఫొటోస్తో వాల్ గ్రాఫిక్స్ ఎలా చేయాలనే కాన్సెప్ట్ కాబట్టి ఫోటోషాప్లోనే చేయండి. మరి అంటే లో రెజల్యూషన్ ఉంటే మాత్రం ప్రింటింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం మంచి క్వాలిటీతో మంచి ఇది సపోజ్ మీరు సైట్ సీయింగ్కి వెళ్ళారు, ఒక 100 ఫొటోస్ మీరు మీ మొబైల్తో క్యాప్చర్ చేశారు. సో వాటిలన్నిటిని కొలాజ్ చేసి మంచిగా ఒకదాని వెనకాల ఒకటి ముందు వెనకాల పెట్టి ఒకటి మంచి సెపియా టోన్లో కలర్ టోన్ చేంజ్ చేయండి, ఒకటేమో బ్లాక్ అండ్ వైట్లో పెట్టండి. అలా పెట్టుకొని ఒక వాల్ డిజైన్ చేసి మీ ఇంట్లోనే ఒక ఎంటీ వాల్ ఏదైనా ఉంటుంది కదా, ఎంటీ వాల్ మీద విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ ఏమంటారు మీ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ అనుకుని ఆ వాల్ మీద విజువలైజ్ చేసుకొని ఆ వాల్ ఫోటో తీసుకోండి ఫస్ట్. అండ్ దాని మీద మీ ఫొటోస్ అన్ని మీరు తీసిన ఫొటోస్ అన్నిటిని కూడా ఒక కొలాజ్ చేసి దాని మీద ఫస్ట్ డిజైన్ చేయండి. తర్వాత దాన్ని సూపర్ అంటే మోకప్ చేయండి. మీ ఇంట్లో వాల్ మీదే మోకప్ చేసి చూడండి క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేయండి ఒకసారి. సో మీకు ప్రాక్టికల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అర్థమైపోతుంది. ఏంటమ్మా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే ఉంటా, లేదంటే సైన్ ఆఫ్. सर वो स्टार्टिंग में जो मेजरमेंट्स जो लेते हैं सर, वो जरा समझ में नहीं आ रहा सर मेरे. मतलब समझ में नहीं आ रहा बोले तो मैंने एक अंदाजा लिया था. अगर एक 8 फीट बाई 7 फीट का वाल हुआ तो 1 फीट में 12 इंचेस होते हैं. तो मैंने 96/84 का साइज लिया समझो. Okay. वैसा लेना है. मैं पहले ही बोला है. तो अगर 1 फीट में 12 इंचेस होता है तो मैं इंचेस में ले रहा हूँ. अगर एक 120 विड्थ है और हाइट है 108, रेजोल्यूशन 100 होगा. तो मैंने फाइल का साइज ये है. तो ये देखे तो 120 और 108 मतलब 10 फीट का हाइट विड्थ है, 9 फीट का हाइट है, वॉल का हाइट है और वॉल का विड्थ. तो इसके हिसाब से अपन डिजाइन करना है. तो ये जो कोरल ड्रा में जब वो वेक्टर्स यूज करके करते हैं ना, उसको अपन जितना भी बढ़ा सकते हैं, जितना भी बड़ा करे तो वो पिक्सलेट नहीं होता. ये फोटोशॉप में जो है उसका फोटो का लिमिटेशन होता है. तो एक बार फोटो क्लिक करने के बाद उसका लिमिटेशंस होता है. तो लिमिटेशन का वजह से अपन ये माइंड में रखना है कि उसका क्वालिटी कैसा आएगा प्रिंटिंग में. अगर मेरे पास ये फोटो है, इसको ज़्यादा से ज़्यादा मैं 4 फीट यानी कि 48 इंचेस में इसको बड़ा कर सकते. इससे बड़ा करे तो वो पिक्सलेट हो जाएगा. वो इसके हिसाब से ये पिक्सलेट नहीं होना है. और इसका ये भी देखना है क्वालिटी कैसा आएगा, वो भी देखना है. इसलिए मैंने इसको कोलाज बनाया. सो
4-5 इमेजेस लेके कोलाज बनाया। ओके ठीक है, ये साइजेस होता है अपन क्लाइंट का एग्जैक्टली वाल का मेजरमेंट्स के साथ ही होता है। तो अगर मैं हमारे पास वाल है वो यानी कि वो 4x6 का हो सकता है, 4x7 का हो सकता है, यानी कि कबोर्ड हो सकता है, नहीं तो टीवी का पीछे जो स्पेस होता है वो हो सकता है। अलग अलग रहता है, तो इसमें इसमें अपन क्लाइंट का हिसाब से इसको डिजाइन करना है। सर, पहले वॉल का मेजरमेंट लेने के बाद अपना फ्रेम अपन हाँ, मेजरमेंट लेते हैं। कैनवास लेना है, कैनवास लेना है। तो उसमें सर पिक्चर अपन कौन सा भी ले सकते हैं? हाँ वही बोल रहा हूँ, तो पिक्चर क्लैरिटी क्लैरिटी अगर आप फ्री पिक्स शटर स्टैक से डाउनलोड कर रहे हैं, परसों कल भैया को डाउनलोड करके दिया मैंने। तो अगर ये शटर स्टैक में से डाउनलोड कर रहे हैं तो इसको साइजेस होता है, ये देखो यहाँ पे साइजेस लिखा हुआ तो है 56.1 इंटू 37.4 cm। मतलब ये इमेज का साइज जो है 22 इंचेस पे 14 इंचेस का साइज है, 300 रेजोल्यूशन में है। अगर इसको अपन प्रिंट करेंगे बोले तो इसको 3 गुना बढ़ा सकते हैं, मतलब 3 गुना मल्टीप्लाई कर सकते हैं, यानी कि 6 फीट बाई 4 फीट वाल तक ही इसको अच्छा क्वालिटी ला सकते हैं। ओके ज्यादा सर, से ये ज्यादा जो 4 गुना इसको मल्टीप्लाई किया है तो ये होगा 7 फीट बाई 5 फीट। इससे भी ज्यादा ओके और बढ़ा है तो उसका रेजोल्यूशन जो है बिगड़ जाएगा, तो ये जो ओके है वो पिक्सेलेट हो जाएगा। तो तो सर, ये उसका सब शटर स्टॉक में होता सर ये? हाँ, ये परचेज है, परचेज करना है शटर स्टॉक। ये इमेजेस बेचता है, जो जो भी वर्ल्ड वाइड फोटोग्राफर्स होते हैं, तो वो लोग फोटो ओके क्लिक करके कॉपीराइट्स के साथ इसमें अपलोड करते हैं शटर स्टॉक में, इसको कंट्रीब्यूटर्स बोलते हैं। तो एक एक इमेज अपन को इंडिया में मिलता है 200 रुपीज टू 225 210 ऐसा, उस प्राइस में मिलता है ये शटर स्टॉक में। जो जो भी पैसा जो भी खरीदता है, जो मैंने ये सपोज समझिए ये फोटोग्राफ मैंने ही खींचा है, तो मैंने शटर स्टॉक में अपलोड किया है, तुम ये फोटो डाउनलोड किया है, तो मेरे को मिलेगा कम से कम 80 रुपीज टू 90 रुपीज पर इमेज मिलेगा। ओके आपको पड़ेगा 220 225। तो ये शटर स्टॉक में इसको कंट्रीब्यूटर्स बोलते हैं। तो इसमें वेक्टर्स भी बेच सकते हैं और फोटोज भी बेच सकते हैं, वीडियोस भी बेच सकते हैं, सबके लिए सर, ओपन है। अपने को पे करके पिक लेना पड़ेगा सर? हाँ हाँ, पे करके पिक कर लेना पड़ेगा, क्योंकि क्या होता है, तो सब लोग गूगल में से डाउनलोड कर देते हैं इमेजेस जो है, सो सबका कॉपीराइट्स होते हैं। तो ये कॉपीराइट्स हाँ जो है अपन वो किसी का प्रॉपर्टी है, एक फोटोग्राफर का प्रॉपर्टी है, अपन उसका बिना परमिशन का यूज नहीं कर सकते। अगर यूज करें तो उसको कॉपीराइट का चांसेस आता है। जो जैसे कि इसका ये मेरा इमेज है, तो बिना बिना पैसा दे के आप इमेज यूज कर लें तो इसके लिए फाइन भरना पड़ता है, नहीं तो कुछ पे करना पड़ता है।